ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి. మేంసూరు మండలం పెన్నచెడు వెంకటాపురం గ్రామంలో 60 మందికి ఇళ్లను పంపిణీ చేశారు. 3 ఏళ్ల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందినప్పటికీ పట్టాలు అందలేదు. కాంగ్రెస్ నేత జంగాల శ్రీనివాస్ రెడ్డి కృషి వల్లే ఇళ్ల పట్టాలు అందుతున్నాయని మట్టా రాగమయ్యి తెలిపారు. పక్షపాతం లేకుండా పారదర్శకంగా ఇల్లు పొంది నివసిస్తున్న వారికే ఈ రోజు పట్టాలు అందిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ప్రజల పక్షమని అపోహలు నమ్మవద్దని చెప్పారు. शेख जबकि फोना ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న ఎంఆర్ఓ గారు సంతకం పెట్టిన పట్టాలే ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం తప్ప ఇప్పుడు కొత్తగా ఎవరి మార్చడం జరగలేదు. ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చి మరి మండల కాంగ్రెస్ నాయకులందరూ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా జంగా శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఈ సమస్యని మాకు చాలాసార్లు గుర్తు చేయడం జరిగింది. అలాగే మేము ఎంఆర్ఓ గారిని సంప్రదించడం జరిగింది. కాకపోతే కొంచెం ఎన్నికల కోడ్ వల్ల కొద్దిగా లేట్ అయింది. అయితే ఇంతకుముందే ఇచ్చేసే వాళ్ళము. ఇప్పుడు కూడా ఎవరి పేరు మీద శాంక్షన్ అయ్యి ఉన్నాయో ఎవరైతే ఆ ఇళ్లలో ఉన్నారో వాళ్ళకే పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, మనది ఎటువంటి పక్షపాతం లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీరు ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమో అయ్యిండొచ్చు, కానీ ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం మంచి మెజారిటీ ఇచ్చారు. అందుకని మీ అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు. ఇదే విధంగా రాబోయే ఎలక్షన్స్లో కూడా స్థానిక సంస్థలు కానీ ఎంపీటీసీలు సర్పంచులు ఈ ఎలక్షన్స్లో కూడా మీరు మాకు సపోర్టుగా ఉండి మాకు వెన్నుదన్నుగా ఉంటే మేము కూడా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం కూడా ప్రతి రూపాయి కూడా మరి ఎటువంటి పక్షపాతం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని మీకు మనవి చేస్తున్నాను. ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చి మరి మండల కాంగ్రెస్ నాయకులందరూ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా జంగా శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఈ సమస్యని మాకు చాలాసార్లు గుర్తు చేయడం జరిగింది. అలాగే మేము ఎంఆర్ఓ గారిని సంప్రదించడం జరిగింది. కాకపోతే కొంచెం ఎన్నికల కోడ్ వల్ల కొద్దిగా లేట్ అయింది. అయితే ఇంతకుముందే ఇచ్చేసే వాళ్ళము. ఇప్పుడు కూడా ఎవరి పేరు మీద శాంక్షన్ అయ్యి ఉన్నాయో ఎవరైతే ఆ ఇళ్లలో ఉన్నారో వాళ్ళకే పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, మనది ఎటువంటి పక్షపాతం లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీరు ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమో అయ్యిండొచ్చు, కానీ ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం మంచి మెజారిటీ ఇచ్చారు. అందుకని మీ అందరికీ పేరు పెట్టారు.